నమస్కారం. మ్యాథ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ 12 రాశులకి ఈ డిసెంబర్ నెల ఎలాగున్నదో మన చిలుక ద్వారా చూసుకోవాలి. చూడు రామచిలుక, ఈ మీనరాశికి డిసెంబర్ నెల ఎలాగున్నదో చూడు. వినాయకుడు ఇప్పుడు మీనరాశికి ఎలా ఉన్నదంటే 8 ఆదాయము, 11 ఖర్చు ఉన్నది. కానీ జాతకంలో మాత్రము మీనరాశి అంటే ఎవరి చేతులు దొరకదు, ఎవరి చేతులు చిక్కదు. కానీ మనసు కూడా చాలా గొప్ప మనసు, మంచి మనసు. కానీ మీనరాశి కూడా కొంత ఏలినాటి శని కూడా నడుస్తుంది. ఈ శని మాత్రము అందరికీ మంచి చేసేది ఉంది కానీ చెడు చేసేది కాదు ఇది మీనరాశి. కానీ అనుకున్న పనులు కూడా మంచిగానే నెరవేరుతాయి. ధైర్యంతో సాధించగలిగేది ఉంది. కానీ పెళ్లి కాలంలో కూడా పెళ్లి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే కుటుంబంలో కూడా ఎలాంటి ఏం చిక్కులు సమస్యలు ఏమి ఉండవు. అంతా ప్రశాంతంగానే అంతా మంచిగానే జరుగుతుంది. ఈ మీనరాశి కూడా గురుస్థానం కూడా బాగా నడుస్తుంది. అంటే ఎల్లినాటి శని వల్ల ఏం నష్టం ఏం ప్రాబ్లం అనేది లేదు. కానీ శుక్రవారం రోజు ఏదైనా పనులు పెట్టుకుంటే ఆ పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. ఇప్పుడు ధనంలో నష్టం రాదు, పనిలో నష్టం రాదు. అంటే విదేశ ప్రయాణము, పని, ఆరోగ్యం, సంతానం, కుటుంబం, ఆలోచనలు అలాంటివి కలుగుతాయి. అలాంటి పనులు అన్నీ శుభ్రంగా నెరవేరుతాయి అన్నమాట. అంటే మీరు ఏదైనా కానీ అన్నదమ్ములు కూడా ఒకరి మాట ఒకరు కూడా వినే అవకాశాలు కూడా ఉంటాయి. మళ్ళీ ఏదైనా కానీ అమ్మ నాన్న పేరు నిలబెడి మనం పుట్టిన స్థలం వదిలేసి బయట స్థానంలో వచ్చిన పని ఏమైనా సాధించుకుంటామా లేమని కూడా అనుకుంటారు. ఈ మీనరాశి ఉన్నవాడు కూడా కరెక్ట్గా ఖచ్చితంగా సాధించగలుగుతారు. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు ఏదైనా దూర ప్రయాణం, విదేశ ప్రయాణం కూడా చేద్దారనుకుంటే ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. అంటే కష్టానికి మంచిగా నెరవేరుకొని మంచి పేరు అనేది చేసుకుంటారు. అంటే మీ బలగంలో ఒక మంచి పేరు వస్తుంది. అమ్మ నాన్న మాట కూడా మంచిగానే వినగలుగుతారు. కానీ అమ్మ నాన్నది కూడా ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈ మీనరాశి ఉన్నవానికి ఇప్పుడు ఫలితం మాత్రం చాలా బాగానే ఉంది. కానీ నలుపు వస్త్రం మాత్రము శుక్రవారం రోజు మాత్రం వాడవద్దు, చాలా మంచిది కాదు. కానీ మీరు ఎంత ఆంజనేయ స్వామికి దర్శనం చేస్తే అంత శుభం అనేది కలిసి వస్తుంది. కానీ మీకు ధైర్యమే సవాసం అనేది కలుగుతుందన్నమాట. అంటే ఎక్కడ పోయి ఇప్పుడు డబ్బులు ఎలాంటి నష్టం రాదు, కుటుంబంలో అంతా మంచిగానే నెరవేరుతుంది. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వ్యాపారము ఈ డిసెంబర్ నెలలో ఏదో ఒక బిజినెస్, ఒక పని ఏదో ఒకటి సాధించి చూడాలి అనుకుంటారు. అది పెడితే మాకు బాగుంటుందా లేదని అనుకుంటారు. అంటే బిజినెస్ కూడా పెడితే కూడా మీకు బాగా కలిసి వస్తుంది, అనుకున్న పని కలిసి వస్తుంది అన్నమాట. డబ్బులో ఎలాంటి ఏం నష్టం రాదు. ఆరోగ్యం, జీవితం కూడా అంతా మంచిగానే ఉంటుంది. మళ్ళీ భార్య పిల్లలు కూడా మంచిగానే ఉంటారు. భార్య భర్త కూడా ఒకరి మాట ఒకరు వినుకుంటూ ఉండి కష్టం కూడా బాగా చేసుకుంటారు. కష్టాన్ని కూడా నిలబెట్టుకుంటారు. కానీ కొద్ది స్థానం కొద్ది రోజులు అత్తమామ దగ్గర లేకుండా, తల్లిదండ్రుల దగ్గర లేకుండా కొద్ది రోజులు బయట ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కానీ ఆ పని కూడా శుభ్రంగా అవుతుంది అన్నమాట. పని కూడా బాగుంది. కానీ సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలిగే అదృష్టాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి ఏం దోషం లేదు, ఎలాంటి దరిద్రం లేదు. మీరు ఎంత షిరిడికైనా మీరు ఏ దేవునికి మనసులో ఏ దేవుని తలుచుకుంటారో ఆ రాశికి వెళ్తే అంత శుభం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అయితే ఏం నష్టం లేదు. మీరు శివుని గుడికైనా, సాయిబాబా గుడికైనా ఏది గుడికి వెళ్ళినా మీకు శుభం కలుగుతుంది కానీ నష్టం అనేది కలగదు.